హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల నుంచి అక్రమంగా తీసుకొచ్చిన ప్రీమియర్ బ్రాండ్ మద్యం బాటిల్స్ 109 మద్యం బాటిల్స్ సీజ్ చేశామని, సుమారు 1,28,600 రూపాయల విలువ చేసే మద్యంను స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ కమిషనర్ విజయశేఖర్ తెలిపారు. నిందితులు బాబు, గజేంద్ర శర్మలు అరెస్ట్ చేశామని, శ్రీనివాసులు రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టామని అన్నారు. తిరుపతి నగరంలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బాబుని ఫైనాన్షియల్ పెట్టుకున్నాడు, ఇద్దరు కొలీడ్ అయ్యారు. వీళ్ళు ఉద్దేశం కూడా ఏంటంటే లిక్కర్ షాపులకు వేస్తే లేదా బార్లకు వేస్తే ఖచ్చితంగా వాళ్ళు తీసుకోరు కదా. ఇప్పుడు అందుకని అనుమానం వస్తుందని చెప్పి టూరిజంకి వచ్చేవాళ్ళు, లాడ్జీలకు వచ్చేవాళ్ళు వీళ్ళనే టార్గెట్ చేసుకున్నారు. దీనికి ఎవరు అంటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే వీళ్ళకి ఫెసిలిటేటర్ ఎవరు అంటే క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, వీళ్ళ ద్వారా సర్క్యులేషన్ అవుతుంది. ఇది ఇంకా ఇంట్రాగేషన్ చేస్తున్నాము. ఇంట్రాగేషన్ అయితే ఇంకా ఫర్దర్ లీడ్స్ ఏమైనా దొరికితే ఇంకేడన్నా సీజ్ కూడా చేస్తాము. అట్లాగే ఈ చల్లా శ్రీనివాసరెడ్డిని న్యాప్ చేయడం కోసం ట్రై చేస్తున్నాం. మేము ఇంకొక విజ్ఞప్తి కూడా చేస్తున్నాము. ఇప్పుడు ఈ వరకు ఓనర్స్కి చెప్తున్నాము, ఈ సస్పెక్టెడ్ వ్యక్తులకి దయచేసి బాడికి ఇచ్చే ముందు ఇవన్నీ చెక్ చేసుకొని ఇవ్వండి. అంతకుముందు పోలీస్ శాఖ కూడా విజ్ఞప్తి చేసింది, తిరుపతి లాంటి సాక్రెట్ టౌన్లో ఎవరికైనా బాడికి ఇస్తే వాళ్ళ వెరాసిటీ చెక్ చేసుకొని ఇవ్వమంటుంది. ఆధార్ కార్డు కంపల్సరీ కావాలి. ఎవరైతే బాడుకున్నారో వాళ్ళ ఫోటో కంపల్సరీగా ఉండాలి. తర్వాత వాళ్ళు ఎక్కడ పని చేస్తారు, ఏం పని చేసి సంపాదిస్తున్నారు, ఏదైనా సంస్థలో పనిచేస్తే ఆ సంస్థ ఐడి కార్డు కావాలి. ఇది కంపల్సరీగా మ్యాండేట్ చేసుకోవాలి. ఇది చేసుకోకపోతే రేపు ఏదైనా అనుకోకుండా జరిగి సమాజానికి నష్టం జరిగిందంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ రెవెన్యూకి లాస్. ఇది ఇట్లాంటి పనులు లేదా పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అయింది వీళ్ళ వల్ల. ఇది ఖచ్చితంగా ఓనర్లను కూడా నెక్స్ట్ మాత్రం వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే మాత్రం ఓనర్లు కూడా మేము ఇన్వాల్వ్ చేస్తాం. దీనిలో ఎటువంటి ములాజాలు